పొద్దునే కొడుక్కి అంజలికి ఒక ప్రోటీన్ పౌడర్ తీసుకుందామని చెప్పలేదని నువ్వు? చెప్పలేదు అత్తమ్మ, మర్చిపోయినా. అంత అది మరుపులుతానమా నీకు? గింత మతి మరపు అయితే ఎట్లా బతవే కొడుక? రాంగా ఒక ప్రోటీన్ పౌడరు, ఒక కిలోని సేపులు, ఒక కిలోని దానిమ్మలు, ఒక కిలో బీట్రూట్, ఇంకా అదేంటి రక్తాన్ని చూడు, ఒక డ్రాగన్ ఫ్రూట్, ఇవన్నీ రాంగా తీసుకురా కొడుక. డ్రాగన్ ఫ్రూటా? డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏం పాడైంది? సిటీలో పుట్టిందా ఇది? డ్రాగన్ ఫ్రూట్ అని కూడా అనొత్తలేదు. కానీ పల్లెటూరుది, దీనికి ఏం తెలుసు అంటది. నేను బాగా తెలిసినట్టు. ఇంకా కిలోని సపోర్టులు కూడా బిడ్డ. పట్టుకరా పట్టుకరా, ఇద్దరు అవ్వ బిడ్డలు కలిసి మెక్కుతారు. అవన్నీ ఒక్క రోజులో కూర్చొని కథం చేస్తారు. అవునా అమ్మ, మరి పైసలు ఇవ్వని ఇవన్నిటికో 4,000 అయితే కదనే. 4,000 అయితే అన్ని కలిపి తిప్పి కొడితే 1,000 రూపాయలు కావు. 4,000 అనబట్టి వెందిరు. మరి నవసుటమో ఐసుటమో ఇవన్నీ కలిపి 1,000 రూపాయలు ఇవ్వనికి. ఏ అమ్మ, ఒక 3,000 అన్న అయితే కదనే అన్నయ్యకి. ఇత్త కానీ నువ్వు ఇంకా ఈయనే ఉన్నావేమే? ఉంటే పో. చేత్తమ్మా. ఏమైంది మల్లమ్మ, కంటికి కనబడతలేవుగా చూద్దామంటే? ఏ బిడ్డ వచ్చింది రంగక్క, అయ్య పని ఏది తీర్తలేదు. ఏగా నా బిడ్డ వచ్చింది, శాసన ఎత్తలేదట, అందుకే నాకు పని తీర్తలేదు. అబ్బో, మా అత్త గంటగనం ఏం పని చేస్తుందిరో. తినుడు పండుడేనాయే, నాతో ఆడుకునేనాయే. ఏం కూర నీళ్ళు తిన్నారా మరి? తిన్నాం లింగక్క. ఇక కోడలు రొట్టెలు చేసింది, రొట్టెలే తిన్నా. ఇక అన్నం తినలే. ఇంకా ఒకటా రెండా, దెబ్బ డజన్ తింటివి. ఇంకేం ఆకలి అవుతుంది నీకు? అవునా లత, రొట్టెలు వేసినామని ఇంకా వంట చేయలేదా ఏంది? వంట చేయాలి పెద్దమ్మ. మా ఆడబిడ్డకేమో చిక్కుడు కూర వండినా, ఇక మాకేమో బెండకాయ పులుసు పెట్టుకున్నాం. అన్ని మంచిగా చేస్తావే లత, చిట్ట. ఏం చెప్తావు లింగక్క, నిమ్మలం పని. ఏ పనైనా గంట ఎత్తది. పోనీ అవ్వ, నిమ్మలం పన ఏ జయంగా